వెల్కమ్ టు రాజేందర్ ఓల్గాస్. బోర్ మోటార్లో మోటార్ చెడిపోతే దాన్ని పైకి తీసే కొత్త యంత్రం వచ్చింది. అది ఏ విధంగా పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది అని మీకు నేను చూపిస్తా. అది ఎప్పుడు ఎంత, దాని రేట్ ఎంత, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంతా నేను లాస్ట్లో చెప్తాను. దీన్ని ఇప్పుడు మేము సెట్ చేస్తున్నాము. ఇప్పుడు నట్లు బిగిస్తున్నాము. నట్లు బిగించి దాన్ని నిల్చోబెట్టాలి. ఇప్పుడు అలా కేసింగ్ పైప్ మీద సెంటర్లో చూసుకొని నిల్చోబెట్టాలి. మన మోటారు లోపలికి పంపించాలి కాబట్టి అది సెంటర్లో ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు మన పైపులు ఎంత లెంతులు ఉన్నో అంత లెంతుకు ఆ పైన ఉన్నదాన్ని పైకి పంపించాలి. చూపిస్తా చూడండి. అది పైకి పంపించేలాగా చూడాలి. ఇది అనేది రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి కరెంటుతో పనిచేస్తుంది, ఒకటేమో మన చేతులు కరెంట్ లేకున్నప్పుడు మన చేతులతో కూడా పని చేసుకోవచ్చు. ఇప్పుడు మేము మాకు ఎంత లెంత్ పైప్ ఉందో అంత లెంత్కు మేము సెట్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు మోటార్ కనెక్షన్ ఇస్తున్నాము. మోటార్ కనెక్షన్ ఉంటే మనకు తిప్పవలసిన అవసరం ఉండదు కాబట్టి మేము మోటార్ కనెక్షన్ ఇచ్చినాము. ఇప్పుడు అంతా సెట్ చేస్తున్నాము. ఇప్పుడు కనెక్షన్ ఇచ్చేస్తున్నాం చూడండి. మోటార్ కనెక్షన్ ఇచ్చేసి మోటార్ను బోర్ లోపలికి దించడానికి చూస్తున్నాం. ఇప్పుడు అది కరెంటుతో పనిచేస్తుంది. అతను కొత్తది తీసుకొచ్చాడు కాబట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్నాడు. కొత్తదంట మిషన్. ఫస్ట్ మా కాడికే తీసుకొచ్చిండంట, అందుకే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసిండు. ఇప్పుడు మోటార్ లోపలికి దించుతున్నాడు. సింపుల్ ప్రాసెస్లో ఇది పనిచేస్తుంది. ఇప్పుడు పైపు ఆ లాక్ చేసేసి మోటార్ తోటి పైకి తీసుకెళ్తాడు. అవి లాక్ చేసేసాడు చూడండి మోటార్ పైపును. దాన్ని కొంచెం గ్రీజ్ రూస్తున్నాడు. ఎందుకంటే ఈజీగా అన్నట్లు థ్రెడ్లు అనేది సమానంగా రావడానికి, ఈజీగా పైప్ తిరగడానికి గ్రీజ్ రూసినాము. ఇప్పుడు గ్రీజ్ రూసిన తర్వాత పైప్ ఫిట్ చేస్తున్నాడు. సమానంగా పైప్ ఫిట్ చేయాలి, లేకుంటే కొంచెం తేడా వచ్చిన మోటార్ బోర్ గుంతలోకి వెళ్ళిపోతుంది. టైట్ ఫిట్ చేయాలి. ఏమింత ప్రాబ్లం అయినా కిందికి వెళ్ళిపోతుంది మొత్తం మోటార్. చాలా జాగ్రత్త చూసుకొని ఫిట్ చేయాలి. ఇప్పుడు వైరు ఎక్కడ పడితే అక్కడ పోకుండా పైప్లో ఎమ్మడే ఉండడానికి ఆడ కట్టేస్తున్నాము. పైపు దింపేటప్పుడు చాలా జాగ్రత్తగా దింపాలి. ఇప్పుడు అక్కడలాకి తీసిన తర్వాతనే పైపును లోపలికి దించాలి. చూడండి, మా పైపులు రెండు ఉన్నాయి కాబట్టి అంత పైకి తీయవలసి వచ్చింది. కానీ ఇట్లా మిషన్ ఈ విధంగా నడుస్తుంటుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఈ మిషన్. తర్వాత సెకండ్ పైప్ కూడా లాక్ చేస్తున్నాడు చూడండి. లాక్ చేసి ఆడ మోటార్ ఆన్ చేసినప్పుడు అది పైకి తీసుకెళ్తుంది. జస్ట్ మనం ఇంట్లో భూమికి తెలవకుండా పట్టుకోవడం అంతే. మా పైపు కొంచెం బెండ్ ఉండే, దాని బెండ్ కొంచెం మొత్తిండు.
ఇప్పుడు మనిషి పట్టుకునే అసలు అదే పైకి తీసుకెళ్తుంది మోటార్ సాయంతో. ఒకవేళ కరెంట్ లేనప్పుడు మనం తిప్పితే అది పైకి తీసుకెళ్తుంది. మిషన్లో అయితే చాలా అంటే చాలా అక్కడ లాక్ కూడా ఉంటుంది, మనం లాక్ కూడా చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు కూడా తీసుకోవచ్చు, లాక్ వేసుకోవచ్చు. సేఫ్టీ కూడా మంచిగా ఉంది. ఇంకా ఇప్పుడు కరెంట్ వెళ్ళిపోయింది మా దగ్గర. కరెంట్ పోయినందుకు ఇప్పుడు మేము చేతులతో తిప్పుతున్నాం. చూడండి, కరెంట్ లేదు కాబట్టి ఇప్పుడు మేము చేతులతో తిప్పి దింపుతున్నాము పైపులను. అంటే ఎట్లా తిప్పుతూ ఉంటే అది పైపు దిగుతుంటుంది. కరెంట్ లేనప్పుడు ఆగకుండా ఈ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. నేను కూడా కాసేపు తిప్పాను, మస్తు అంటే మస్తు అనిపించింది, మంచిగా అనిపించింది. ఎందుకంటే కరెంట్ వచ్చే దగ్గర ఆగకుండా ఈ చేతులతో కూడా దీన్ని చేసుకోవచ్చు. కరెంటే రావాలి మోటార్ దింపాలనకుండా కరెంట్ వచ్చే లోపల మన పని అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మేము కరెంట్ వచ్చింది, మళ్ళీ మోటార్ సాయంతో చేస్తున్నాము. ఇప్పుడు కేసింగ్ మాత్రం కరెక్ట్గా కట్టాలి. ఇప్పుడు పైపులను దించేసినాము, కేసింగ్ను మంచిగా కడుతున్నాము. ఫస్ట్ చెక్ చేసుకోవాలి, అది తీయం ముందుకే నీళ్ళు వస్తున్నాయా వస్తలేవని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అది దూరం పంపించిన తర్వాత మళ్ళీ దగ్గరికి లాగాలంటే కొంచెం కష్టమవుతుంది. కాబట్టి మనం ముందే వాటర్ వస్తున్నాయా వస్తలేవని చెక్ చేసుకోవాలి కనెక్షన్ ఇచ్చి మోటార్కు. ఆ తర్వాత బండి తీయాలి, అక్కడి నుంచి ఆ మిషన్ తీసి తీయాలి. ఇంకా మోటార్ అయితే వర్క్ అయింది. సో ఇప్పుడు మేము అవన్నీ కిందికి దించేస్తున్నాం. మిషన్ని తీసేయడానికి కిందికి దించేస్తున్నాం. లాక్ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కనెక్షన్స్ అన్ని తీసేసినాం. ఇది మనకు ఒక వెహికల్ ఉండాలి అట్లా ఏం లేదు, చేతులతో పట్టుకొని పోవచ్చు. మేమైతే చేతులతో ఇక్కడ వరకు తీసుకొచ్చినాం. దీనికి సపరేట్ ట్రాక్టర్ కావాలి లేదంటే బండి కావాలి అట్లా ఏం లేదు, మన చేతుల ద్వారా కూడా తీసుకొని పోవచ్చు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మిషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్ మైసూర్ నుంచి బుక్ చేసిండు. తర్వాత ఈ మిషన్ రేట్ వచ్చేసి 1,00,000 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ కలుపుకొని 50,000 అవుతుంది. మొత్తం 1,50,000. ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు కింద రాస్తాను.